తిరుపతి తొక్కిసలాటలో మృతి చెందిన విశాఖ జిల్లా మద్దెలపాలెం గుడ్ల రజనీ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రజనీ ఉంటేనే ఇంట్లో సందడిగా ఉండేదని గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. సమన్వయ లోపం వల్లే తొక్కిసలాట జరిగిందని అంటున్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోకుండా ఒకేసారి గేట్ను తెరిచారని, అందువల్లే తొక్కిసలాట జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలా జరిగిందన్నది రాత్రి అందరూ టీవీలో చూస్తేనే తెలిసింది. అక్కడ నుంచి మా దొంగ శంకర్ మెసేజ్ ఇచ్చాడు. తమ్ముడు కూడా తెలియదు ఎలా జరిగిందని, తర్వాత తెలిసిందని చెప్పాడు. మర్చిలో ఉన్న బాడీని చూడాల్సి వచ్చిందాడు. చాలా మంచి వ్యక్తి, చాలా హెల్తీగా ఉంటుంది. అందరికీ ఫస్ట్ నుండి పనిచేసే వ్యక్తి ఆవిడ. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖమైన సంతోషం ఫస్ట్ నిలబడేది ఆవిడే. చాలా బాధాకరం. మరి ఏం జరిగిందనేది మన పూర్తిగా వివరాలు అయితే టీవీలో చూసినంత వరకే తప్ప పూర్తిగా అక్కడ ఏం జరిగిందని తెలియటం లేదు. ఏదైనా సరే మన్నను మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాను అంతే. చాలా క్లోజ్. తను లేకపోతే సందడే ఉండదు దేనికి కూడా. అంత సరదాగా ఉండేది. మరి ఈరోజు అందరికీ ఆ పద్ధతిని ఫస్ట్ ఉండేది తనే. అన్ని దగ్గరుండి అన్ని చేసి వెళ్ళే మనిషి. కానీ ఈరోజు మరి అనుకోని పరిస్థితి. చాలా మంచి వ్యక్తి అండి. ఆవిడకి భక్తి ఎక్కువ పూజలే ఎక్కువ చేసుకునేది. ఎవరితో ఎక్కువగానే చాలా ఆప్యాయంగా మాట్లాడేది. ఎవరితో గొడవలు అలాంటివి ఉండేవి కాదు. శుభ్రంగా తన భక్తి 24 గంటలు పూజలు చేసుకునే ఉండేది. అనుకున్న పరిస్థితి ఏమంటే ఇలా దేవ దర్శనానికి వెళ్ళి ఇలా జరిగిందంటే అందరికీ బాధారకంగా ఉంది. మంగళవారం వెళ్ళారు. యాక్చువల్లీ 2 డేస్లో దర్శనం అయిపోగానే వచ్చేస్తానని చెప్పి, కానీ ఉదయాన్నే మాకు ఈ న్యూస్ తెలిసిన కాడి నుంచి చాలా బాధగా ఉంది. అందరూ చాలా బాధపడుతున్నారు. ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు సార్. ఇలా జరుగుతుందని అనుకోలేదు. కానీ 24 గంటలు పూజలు అనుకునే ఉండేది. ఒక్కగానే అబ్బాయి మొత్తం బిల్డింగ్ అంతా పాపం వాళ్ళ చదువుల కోసం పాపం ఇదంతా బ్యాంక్ లోన్ పెట్టి తీసుకొని అబ్బాయిని పై చదువుల కోసం యుఎస్ఏ పంపించారు. పాపం ఆ అబ్బాయి వచ్చిన తర్వాత ఏంటి ఇంకా బాడీ రాలేదు. వచ్చిన తర్వాత చూడాలి పాపం పరిస్థితి. పాపం వాళ్ళ నాన్నగారు ఒంటరిగా అతను ఒక్కడే ఆయన ఉండిపోయాడు. తిరుపతి టీడీకి కళ్యాణ మండపం తాలూగా మేనేజ్మెంట్ వైఫల్యం కూడా కొంత ఉంది. ఎందుకంటే ఇది సినిమా టికెట్లు ఇచ్చినట్టు గేట్ ఒకేసారి తీసి చేయడం అనేది ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో అనే ఆలోచన ఉండాలి. జనాలను బట్టి జనాలు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి క్యూ లైన్ పెట్టి బందోబస్తు కూడా చక్రంగా వచ్చేయాలి. లేకపోతే ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణం ఏంటి? ప్రభుత్వ వైఫల్యమే కదా. అది ఎలా పునరావాసం కాకుండా చక్కగా చూడాలి. క్రమశిక్షణగా క్రమబాధ్యతగా ప్రజల్ని కళ్యాణ మండప వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని సక్రంగా చేసేటట్టుగా చూడాలని మనసారా కోరుతున్నాను. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఆడుకునేవాళ్ళు. మా పిల్లలు, మా పక్కింటి వాళ్ళ పిల్లలు. అస్సలు ఊహించుకోలేదు. వెళ్ళిపోయే ముందు కూడా మా బాబు వాళ్ళ ఇంట్లోనే ఆడుకొని, వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు తలుపులు తీయమని నేను ఇక్కడ ఆడుకుంటున్నాను ఏడుస్తూనే ఉన్నాడు. మేము తీసుకొచ్చి లోపల నుంచి తలుపులు వేసి వాళ్ళు వెళ్ళినాక అప్పుడు తలుపులు తీసాము. మళ్ళీ తిరిగి వచ్చేస్తారని మేము అనుకున్నాం, కానీ ఇలాంటి జరుగుతుందని మేము ఎప్పుడు ఊహించలేదు. నిన్న దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనలో 5 చనిపోయారు. 41 మంది రూయా హాస్పిటల్లో, సిమ్స్ హాస్పిటల్లో ఇంజరీస్ అడ్మిట్ అయ్యారు. వాళ్ళలో ఇప్పటికే 20 మంది దాకా వారిని డిశ్చార్జ్ చేయడం జరిగింది. ప్లానింగ్ అంతా కరెక్ట్గా ఉంది. అక్కడ జరిగిన ఒక డిఎస్పీ దాన్ని గేటుని తెచ్చి ఉంచేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల జరిగినట్టుగా అనిపిస్తుంది ప్రిలిమినరీగా. ఇవన్నీ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళలో సీరియస్గా ఎవరు లేరు. తగ్గిన వాళ్ళందరికీ కూడా ఇద్దరికి ఈ బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ స్టాంపీడ్లో ఒత్తుకొని పోవటం వల్ల మసిల్స్కి వాటికి నొప్పులు పుట్టడం తప్పితే వేరే సీరియస్ ఇంజరీస్ లేవు. చాలా మందిని సాయంత్రం దాకా డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక 2-3 మాత్రము ఇంకొక 2-3 రోజులు అబ్జర్వేషన్లో ఉండవలసి ఉంటుంది.